15 to 20 ఎండుమిర్చిలు తీసుకున్నాను. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం. మెంతులు ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుందాం. అండ్ జీలకర్ర వచ్చేసి ఒక 5 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుందాం. 5.5. దీన్ని దోరగా వేయించుకుందాం. నేనైతే కరివేపాకు కొంచెం కడిగి పక్కన పెట్టాను, టిష్యూ మీద వేసాను, అది డ్రై అవుతుంది. దాన్ని కూడా మనం ఇందులో వేసుకున్నామంటే అది మన హెల్త్కి మంచిది, హెయిర్ గ్రోత్కి మంచిది. చాలా ఇప్పుడు ఈ నువ్వుల పొడి అనేది మనకి దాంట్లో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి కాల్షియం లేక చాలా బాధపడుతూ ఉంటారు, వాళ్ళైతే ఎక్స్టర్నల్గా మెడికేషన్ తీసుకుంటారు. అలా కాకుండా మన కాల్షియం ఇది హైలీ రిచ్ ఇన్ కాల్షియం అన్నమాట. రోజు మనం భోజనం చేసేటప్పుడు ఒక ముద్దకి మనం ఇది వేగాలి, కానీ దోరగా వేగాలి. దీంట్లో కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కంటైనర్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో మన ఏది కర్రీ చేసినా కానీ అందులో మనం వేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఆ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది, బాగా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇదైతే అందరూ ఇవైతే చల్లగా అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు వేస్తున్నాను. సో ఇప్పుడైతే మనకి లీవ్స్ కూడా డ్రై అయిపోయి క్రిస్పీగా అయిపోయింది కదా. గ్లాస్ ఫుల్ ఆఫ్ నువ్వులు తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కడ కూడా మాడకూడదు. మాడిందంటే టేస్ట్ మారిపోతుంది. ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర అండ్ ఫెనుగ్రీక్ సీడ్స్ కొన్ని వేసాను కదా, ఇవైతే చల్లగా అయ్యాయి. వీటిని మిక్సీ పట్టుకున్నాను. వేసుకున్నాం అనుకోండి, చల్లగా అయిపోతాయి కదా. వాళ్ళు ఎందుకంటే స్లోగా చేసుకోవాలి, ఒకేసారి హెవీగా చేయకూడదు. ఎందుకంటే దీంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, అది బయటికి ఎక్స్ట్రాక్ట్ అవ్వకూడదు అనమాట. కొద్దిగా నెమ్మదిగా చేసుకోవాలి. ఆల్రెడీ దీంట్లో మనమైతే ఎండుమిర్చి అవన్నీ నేను ఏదైతే చూపించానో వేసాను కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని నేనైతే ఎయిర్ టైట్ కంటైనర్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదైతే మనకి చాలా రోజులు నిల్వ అయితే ఉంటుంది. కంటైనర్లో వేసుకున్నాను. ఇదైతే నేను రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటాను. దీన్ని రోజు మనం రైస్తో తినచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యితో ఫస్ట్ ఒక ముద్దకి మనం ఇది వేసుకొని నెయ్యితో కూడా తినచ్చు. అండ్ ఇంకొకటి కావాలంటే నువ్వులు పట్టుకొని ఉంచుకుంటే దాంతో కూడా తినచ్చు. అండ్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.